హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ రిలీజన్. ఈ వీడియోలో మనం 2025 ఐపీఎల్ మెగా ఆప్షన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏ ప్లేయర్ని రీటైన్ చేసుకుంటుంది, ఏ ప్లేయర్ కోసం ఎన్ని ఆర్టీఎం కార్డ్స్ యూజ్ చేస్తుందో అన్న ప్రాబిలిటీ పైన ఈ వీడియోలో మనం ఒక అనాలిసిస్ అయితే చేశాము. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఆర్సీబీ, ఎంఐ, సిఎస్కే, కేకేఆర్ లాంటి టీమ్స్ యొక్క ప్లేయర్స్ అనాలిసిస్ తెలుసుకోవాలంటే కింద కామెంట్స్ లో వీడియో లింక్స్ ఉన్నాయి. అక్కడ ఆ టీమ్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇక టాపిక్ లో వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫస్ట్ రిటెన్షన్ లో భాగంగా 15 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా 18 crores వర్త్ ఇట్ ప్లేయర్ అయినా ఉన్నారా అంటే డీసీ కెప్టెన్ అయినా రిషబ్ పంత్ టాప్ లో ఉంటాడు. సో 18 కోట్లు ఖచ్చితంగా రిషబ్ పంత్ కి వర్త్ ఇట్టే. ఇక సెకండ్ స్పాట్ కోసం 14 కోట్లు ఖర్చు చేయాలి. సో 14 కోట్ల అర్హుడు ఎవరైనా ఉన్నారా అంటే అది అక్షర్ పటేలే. తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్ము లేపుతూ అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాడు. సో అక్షర్ పటేల్ ఆప్షన్ లోకి వెళ్తే గనక 15-16 కోట్లు రావచ్చు. సో 14 కోట్లకి రిటైన్ చేసుకోవడం ఢిల్లీకి వర్త్ ఇట్టే. ఇక నెంబర్ 3 రిటెన్షన్ కోసం 11 కోట్లు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. సో ఈ 11 కోట్లకి జేక్ ఫ్రేజర్ ఆర్ మిచెల్ మార్ష్, ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని పిక్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఈ స్పాట్ కి ఆప్షన్ ఎందుకంటే జేక్ ఫ్రేజర్ బాగానే ఆడతాడు. గత సీజన్ లో 234 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. కొత్త ప్లేయర్, మరి ఈ సీజన్ లో ఎలా ఆడతాడు అన్న విషయం పైన ఒక క్వశ్చన్ మార్క్. అండ్ మిచెల్ మార్ష్ ఒక క్వాలిటీ సీనియర్ మోస్ట్ ఆల్ రౌండర్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు, ప్రెషర్ ని కూడా జయించగలడు. సో ఐపీఎల్ లో ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్పీరియన్స్ కనుక వెళ్ళినట్లుగా అయితే మిచెల్ మార్ష్ కు వైపే మన ఓటు. అండ్ ఈ సినారియోలో అయితే జేక్ ఫ్రేజర్ ని ఆర్టీఎం ద్వారా యూస్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఈ 3 స్పాట్లు అయితే ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు. అండ్ 4th స్పాట్ కి 18 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. సో 18 కోట్ల ఆటగాడు ఎవడైనా ఉన్నారా అంటే డేవిడ్ వార్నర్ ఉన్నాడు. కానీ డేవిడ్ వార్నర్ గొప్ప ప్లేయరే, క్రేజ్ కూడా ఉంది. కానీ 18 కోట్లకి ప్రెసెంట్ ఉన్న సినారియోలో ప్రకారం డేవిడ్ వార్నర్ మీద 18 కోట్లు డీసీ ఖర్చు చేయదు. సో 4th స్పాట్ అయితే ఖాళీగానే ఉంటుంది. అండ్ 5th స్పాట్ కోసం 14 కోట్లు ఖర్చు చేయాలి. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మార్క్, 14 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకోవచ్చు కదా అని. అలా అయితే 4th స్పాట్ 18 కోట్లు నింపవలసి ఉంటుంది. సో ఇలా చేస్తే డీసీకి ఫార్స్ వాల్యూలో ఎక్కువ ఖర్చు అయి భారీ దెబ్బ పడుతుంది. సో 4th and 5th స్పాట్ కోసం అయితే డీసీ జట్టు ఆర్టీఎం కార్డ్ యూస్ చేస్తుంది. అండ్ 6th స్పాట్ కోసం అయితే ఒక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ అన్క్యాప్డ్ ప్లేయర్ ఢిల్లీలో అయితే ప్రెసెంట్ నాకెవరు కనిపించట్లేదు. సో 6th ఆప్షన్ ని కూడా ఆర్టీఎం ద్వారా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ని చూసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. అండ్ డెఫినెట్లీ 4 కోట్లు ఖర్చు పెట్టేదానికన్నా ఒక 1-2 crores లో ఒక మంచి అన్క్యాప్ ప్లేయర్ అభిషేక్ పూరల్ లాంటి ప్లేయర్ ఢిల్లీలో ఉండనే ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ స్పాట్ కూడా ఆర్టీఎం యూస్ చేస్తాడు. ఫైనల్ గా ఢిల్లీ జట్టు ఈసారి ఐపీఎల్ మెగా ఆప్షన్ కోసం 3 ప్లేయర్లని రిటైన్ చేసుకుంటే 3 మాత్రం ఆర్టీఎం కార్డ్ ను యూస్ చేయబోతుంది. సో ఇలా అయితే ఢిల్లీకి పర్స్ వాల్యూలో సాలిడ్ అమౌంట్ దొరుకుతుంది. సో ఒక మంచి ప్లేయర్ ని ఆప్షన్ లో పిక్ చేయాలంటే ఢిల్లీకి ఇదే మంచి ఛాన్స్ అని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఏ ప్లేయర్ కి ఎంత ఖర్చు చేయాలో అన్న విషయం పైన కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.